ఈరోజు కంటక వాక్యం. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, దేవుణ్ణి వెదుకువారి హృదయం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా మనం దావీదు భక్తుని జీవితాన్ని తీసుకోవచ్చును. ఎందుకంటే దావీదు స్థిరపడిన తర్వాత అతడు తన కొరకు పురములను కట్టించుకొని దేవుని మందసమును ఓబేదేదోము ఇంటి నుండి ఎంతో సంతోషముగా నాట్యమాడుతూ తాను వేయించిన గుడారంలోనికి తీసుకొని వచ్చాను. మరియు అతడు యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకరియా అతని తరువాతి వాడు, యెమీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్య, ఎలియాబు, బెనాయా, ఓబేదేదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయా, యహాజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధన మందసం ఎదుట బూరలూదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించాను. ఆ స్తుతి విధం ఏమనగా, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అని. ప్రియులారా, దావీదు నిత్యము దేవుని స్తుతించుటకు లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు. దీనిని బట్టి దావీదు దేవునికి ఎంత విలువనిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలం. అతడు దేవునిలో అంత ఆనందించేవాడు గనుకనే అతడు దేవుని యొక్క హృదయానుసారునిగా మారాడు. మనం కూడా దావీదు వలె దేవుణ్ణి వెదకి నిజమైన సంతోషాన్ని పొందుకుందాం. ఈ లోక సంతోషాలు కొద్ది కాలమే ఉంటాయి గాని దేవుడిచ్చు సంతోషం నిత్యము మనలో ఉంటుంది. అందుకే ఇది తెలిసిన మోషే భక్తుడు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. ప్రియులారా, మన పితరుల వలె మనం కూడా దేవుణ్ణి వెదికే వారమై ఉండి ఆయనిచ్చు నిజమైన సంతోషం కలిగి జీవిద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.